బాగున్నాను. చాలా రోజుల నుంచి నేను వీడియో లోపలికి రాలేదు కదా, అందుకని ఈ రోజు అయితే మళ్ళీ నేను మీకు ముందుగా ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే తీయలేదు మధ్యలో. ఎందుకంటే బ్రేక్ ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చేసాను అంటే కొంచెం కొంచెం మనకి పనులు ఉంటాయి కదా, పనుల మీద వెళ్ళడం అయ్యింది. దానివల్ల అనమాట నేనైతే వీడియోలు అయితే చేయలేదు ఈ మధ్యలో. అందుకు మీకైతే షార్ట్ వీడియోస్ రావట్లేదు, లాంగ్ వీడియోస్ రావట్లేదు. ఇక నుంచి షార్ట్ వీడియోస్ వస్తాయి, లాంగ్ వీడియోస్ వస్తాయి, అన్నీ వస్తాయి. మన వీడియోస్ చూసి ఆనందించండి. ఇప్పుడునైతే నేనేం చేస్తున్నానంటే కాలీఫ్లవర్ అనమాట నేను పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగా వస్తాయండి మొగ్గలు, మనం సొంతంగా మన గుడ్లో అయ్యేవి అనమాట. ఇవి అయ్యేవి కాబట్టి ఇవి టేస్ట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ మందులు గుండ్లు వేసేవి కాదు. అందుకోసం నేనైతే వీటిలో అనమాట పకోడీ చేస్తాను. చూసారా, అన్నీ కోసి పెట్టేశాను, నీట్గా కడిగేసాను, అయింది కదా. తరువాత ఏంటంటే దాంట్లోపలికి కొంతమంది ఏం చేస్తారంటే ఏదో పౌడర్ కొంచెం మసాలా వేసేసి చేస్తారు. మనం అలా కాదనమాట, మనం ఇంకొక విధంగా చేద్దాం. చూసారా, ఇప్పుడు ఇదేంటి అంటే పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, తర్వాత ఎల్లుల్లి గుడ్లు, కొంచెం కొంచెం అల్లం, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసుకొని మనం అనమాట గ్రైండ్ చేసేద్దాం. దీన్ని పేస్ట్గా చేసేద్దాం. పేస్ట్ చేసి అనమాట అప్పుడు ఈ ముక్కల్లో మనం వేసి కలిపేద్దాం. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, అవన్నిటికి కావాల్సినవని చెప్తున్నాను. కొంచెం వాటర్ కావాలి కదా, మరి వాటర్, తర్వాత ఆయిల్, తర్వాత కార్న్ఫ్లవర్ పౌడర్. ఇది వేస్తే బాగుంటుంది. అంత అదే కాదండి, ఇంకా మళ్ళీ చెప్తాను చూడండి. చూసారా, ఇది శనగపిండి. శనగపిండి కొంచెం, కార్న్ఫ్లవర్ పౌడర్ కొంచెం, మనం ఇప్పుడు ఆ సామాన్లు అని చెప్పాను కదా, అవన్నీ మనం మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ చేసేస్తాం. చేసి అన్నీ కలిపి ఇందులో మొత్తానికైతే వీటిని అయితే మొత్తం కలిపేస్తాము. ఈ కాలీఫ్లవర్ మొత్తం చాలా బాగుంటాయి, మొగ్గలుగా వస్తుంది బాగా మనం వేస్తే. కావాలంటే అందులో ఒక ఎగ్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ రోజు అయితే శనివారం కాబట్టి నేనైతే ఎగ్ వేయట్లేదు. అందుకోసం ఇవన్నీ చూపించాను కదా, ఇవన్నీ ఇప్పుడు మనమైతే పకోడీ రెడీ చేద్దాం. వీటిలో అయితే ఫస్ట్గా నేనైతే గ్రైండ్ చేస్తాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి అండి చేద్దాం అనుకుంటున్నాను, వీడియో చేద్దాం అనుకుంటున్నాను, చేయట్లేకపోతున్నాను. ఎందుకంటే మనకి కొంచెం పనులన్నీ ఉండడం వల్ల అవి చేయడం అవ్వలేదన్నమాట. అందుకే ఈరోజు అనమాట మళ్ళీ వచ్చాను అనమాట మేము ముందుకి. ఎందుకు ఇన్ని రోజుల నుంచి రాలేదు, ఎటు వెళ్ళిపోయిందా, ఏమైపోయిందా, ఈమె కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఉన్నానండు, నేను ఉంటే కదా మరి మీ అందరికీ మరి బొర్రలు తినాలి కదా కాస్త, అందుకని నేనైతే ఉన్నాను. అందుకు ఇప్పుడు ఏంటంటే ఎన్ని రోజులు కూడా నేను ఎటో వెళ్ళిపోయాను అనుకుంటున్నారు కదా, ఎటో వెళ్ళిపోలేదు. కొంచెం నాకు బ్యాక్ పెయిన్ ఉందని చెప్పాను కదా, హెల్త్ ఇష్యూ వల్ల అనమాట. నేను హాస్పిటల్కి వెళ్ళాలి రావడాలు ఇలాంటివన్నీ అయ్యాయి. మరి హెవీగా నేను హాస్పిటల్ వీడియోలు ఏవైనా పెట్టానంటే ఇది ఓవర్ అయిపోతుంది, ఈమెకి ఈ వీడియోలు కూడా పెట్టాలా అనేసి అంటారు కదా కొంతమంది అని చెప్పేసి నేనైతే ఆ వీడియోస్ అయితే చేయలేదు. ఒకసారి 2 సార్లు చేసి పెట్టాను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు. నేను అదే ఏ హాస్పిటల్ అని మీకు చెప్పాను కదా, బొగ్స రజనీదేవి గారి హాస్పిటల్ శ్రీకాకుళం. అది అక్కడ ఆ హాస్పిటల్కి అయితే నేను ఎక్కువ వెళ్తాను. అక్కడే నా మెడిసిన్ అంతా నేను తీసుకుంటూ ఉంటాను. అన్నీ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవడం వల్ల నేను ఈ మధ్య వీడియోస్ చేయలేదు. ఇంకా అంతేగాని ఇంకెక్కడికో వెళ్ళిపోయిన ఇంకా క్యాంపులు ఏం కావు. దానివల్ల ఒక మూల పడి ఉన్నాను అనమాట. బ్యాక్ పెయిన్ అంటే ఎంత మన కష్టం మీకు తెలుసు కదా, దానివల్ల నేను ఒక పక్కన ఉన్నాను అనమాట. మెడిసిన్ వేసుకోవడం, అలాగా రెస్ట్ తీసుకోవడం, అలాగా డాక్టర్ గారు చెప్పారనమాట రెస్ట్లో ఉండాలని అంట. దానివల్ల అనమాట వీడియోస్ చేస్తే కొంచెం ఇటు షార్ట్ వీడియోస్ చేసి ఇటు ఒకటి గంటడాలు గట్ట పోతాయి కదా, కొంచెం దానివల్ల కూడా కొంచెం నడుము కదిలేస్తుందేమోనని మరి ఊరుకున్నాను అనమాట. ఇంకేం చేయకుండా మరి నా సోదంతా ఉండిపోతుంది. ఇప్పటికే 2 నెలలు అయిపోయిందండి. ఈ 2 నెలల నుంచి కూడా నేను మరి సోదేటి చెప్పట్లేదు మరి మీకు. అందుకోసం ఈరోజైతే నా సోదైతే వినాలని చెప్పేసి నేనైతే ఈరోజు మీకు ఇవన్నీ సోదైతే చెప్తున్నాను. సోద అనేసి అయితే అనుకోకండి. మరి మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంతే కదా. నేనైతే ఇన్ని రోజుల నుంచి మీకైతే నేను అడుగుతూనే ఉండేదాన్ని. ఈ 2 నెలల నుంచి అయితే మీకు అడగటం లేదు కాబట్టి మన ఛానల్ ఏమైపోతుందో ఏంటో గాలి కొట్టుకెళ్ళిపోద్దేమో అని భయపడ్డాను. కానీ మీరు అంతా ఉండగా ఆ పని అయితే జరగదు అని నాకు తెలుసు. మన ఛానల్ మీరే కాపాడుతారు, అంతే కదా.
నేను ఇప్పుడు ఇవన్నీ ట్రై చేస్తున్నప్పుడు మీకు చూపిస్తుంటాను. చూసారా, ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీలో వేసుకుంటున్నాను. వేసి మనము మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చేస్తే నేను కొత్తిమీర వేసాను, కొంతమంది వేయరు. వామ్ కూడా కలిపేటప్పుడు కొంచెం వేయాలండి. వామ్ కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను వామ్ కూడా లాస్ట్లో వేస్తాను చూడండి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటే చాలు, బాగా మెత్తగా పేస్ట్ అయిపోవాలి, చాలా బాగుంటుంది. ఇంకా పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇదిగోండి, చూసారా, ఇలా చేశానమాట. ఈ పేస్ట్ని ఇప్పుడు ఈ ముక్కల్లో వేసుకుందాం. ఇదిగోండి, నేనైతే ముక్కల్లో పేస్ట్ని వేసాను. దీంట్లోనే కొంచెం మనం కారం వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు వేసినా సరే మనం కొంచెం కారం పౌడర్ కూడా వేస్తే కొంచెం బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటాం ఇందులోనే. ఇంకా కొంచెం చికెన్ మసాలా కూడా వేద్దామా, చాలా బాగుంటుంది. సాల్ట్ అయితే కొంచెం చూసుకొని వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ తిన్నోళ్ళు ఉంటారు, తక్కువ తిన్నోళ్ళు ఉంటారు. అందుకు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఈ మసాలా ప్రతి దాంట్లో రుద్దుతానండి, ఒక రుద్దడు. ఎందుకంటే బాగా ప్రతి కూరలో ప్రతి దాంట్లో కూడా నాకు బాగా అలవాటండి వేయడము, ఈ మసాలా వేయడం. ఈ మసాలా అంటే కొంతమందికి నచ్చదు, కాకపోతే కొంతమందికి నచ్చుతుంది. మనకైతే ఎక్కువగా ప్రతి కూరలో కూడా నేను ఎక్కువ ఈ మసాలా వేస్తాను. అదేంటి మనకేంటి అడ్వర్టైజ్ చేయమని చెప్పలేదు, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మన కూరలో వేసుకుంటే రుచిగా ఉంటుందని నేను చెప్తున్నాను. కానీ ఆ కంపెనీ వాడి కోసం మనం అడ్వర్టైజ్ చేయలేదు, అది చెప్తున్నాను నేను. తర్వాత అనమాట ఇగోండి, కార్న్ఫ్లవర్ పౌడర్ అయితే కొంచెం వేసుకుంటున్నాను నేను. దీని మీద కొంచెం శనగపిండి వేసుకుంటాను. ఆ పిండి ఈ పిండి అన్ని పిండి వేసేద్దాం. కొంచెం రైస్ పిండి కూడా వేసుకోవచ్చు. ఇగోండి, నేనైతే కొంచెం శనగపిండి కూడా వేసుకుంటున్నాను. మా పాప అయితే స్టిక్కర్లన్నీ అంటించిందండి, కానీ ఇంక రాయలేదు దీనిపైన. ఎందుకంటే కొంచెం మా మమ్మీ బ్రెయిన్ సాఫ్ట్నే, పర్లేదులే అన్నీ అర్థం చేసుకుంటుంది ఏవి ఎలాగుంటాయి అని చెప్పేసి ఇంకా మా పాప అయితే ఇంకా దాని మీద ఇంకేమి రాయలేదు. పేర్లు ఏవి అందులో ఏ డబ్బాలో ఉన్నాయని పేర్లు రాస్తానని చెప్పి స్టిక్కర్లు అయితే అంటించింది మా పాప అయితే. కానీ వాటిని అయితే ఇంకా పేర్లను అయితే రాయలేదు. నేనైతే ఏ పిండి ఏదో అనేసి గమనించేసి తీసేస్తుంటాను పప్పులు నేను. అంటే కొంచెం ముందుగా ఇవన్నీ కలిపేసి ఉంచేసుకుంటే మనం నూనె అన్ని కొంచెం వేడెక్కినంత వరకు ఆయిల్, మన 2 భాషలు కూడా వాడుతున్నాను, ఆంధ్ర, అందుకోసం ఇదేంటంటే ఇప్పుడు వీటిని కొన్ని కుమ్మేసాను వేసేసి. అంటే అనుకుంటారు కదా ఏంటి ఈమె బాగా తెలుగు అది ఇది మాట్లాడుతున్నారు అని. నాకు తెలుగు అంటే బాగా మన ఆంధ్ర భాష అంటే బాగా నాకు మైండ్లో ఎక్కువ ఉంటుందండి. అందుకు నేను ఎక్కువ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ భాష కూడా ఎక్కువ వాడుతుంటాను. వాళ్ళు కూడా కొంచెం సరదా పడతారని చెప్పేసి వాళ్ళ మాటలు కూడా బాగా మాట్లాడుతుంటారు అనమాట. నేను నాన్నమ్మ ఆడే మాటలు, అమ్మమ్మ ఆడే మాటలు అంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా, కొంచెం అప్పుడు ఆడే మాటలు. అందుకు నేను ఆ మాటలు కూడా వింటుంటాను. ఇక అందుకు ఆ భాష కూడా వాడుతుంటాను. అప్పుడప్పుడు ఒక్కొక్క మాట వస్తుంటుంది. మీరు నవ్వండి, సరదా పడండి ఆ మాటలు వినేసి. చూసారా ఎంత బాగా కలిపేసానా? ఏంటి గ్రీన్ కలర్లో ఉందనుకుంటున్నారా? లేదు, ఇంక ఇప్పుడు దీనికి మనం కలర్ అయితే పెట్టట్లేదు. కలర్ వేస్తే ఇంకా ఫుడ్ కలర్ వేయకూడదు, పిల్లలు తినకూడదు అని చెప్పేసి నేను ఫుడ్ కలర్ అయితే వేయలేదు. గ్రీన్ కలర్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? పచ్చిమిరపకాయలు వేసాను కదా, తర్వాత కరివేపాకు వేసాను కదా, తర్వాత కొత్తిమీర వేసాను. అవన్నిటి వల్ల అనమాట ఇలా గ్రీన్ కలర్లో లైట్ గ్రీనే వచ్చింది. తినడానికి కూడా బాగుంటుంది, చూడడానికి కూడా అందంగా. గ్రీన్ కలర్ అంటే ఎప్పుడు మనకు ప్రశాంతంగా ఉంటుంది కదా. గ్రీన్ అంటే వైట్, గ్రీను, ఎల్లో అంటే ప్రశాంతమైన కలర్స్ కదా అవి. అందుకని నేను ఈ కలర్ తయారు చేస్తానన్నమాట. మరి ఎందుకు ఇవన్నీ ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? కాకపోతే మీకు కూడా వినడానికి కొంచెం అర్థం ఉంటుంది కదా, అందుకోసమని అలా మాట్లాడుతున్నానండి. ఇదిగోండి, ఆయిల్ అయితే వేడైతే అయ్యింది బాగా. ఇప్పుడు ఒక్కొక్క మొగ్గను తీసి ఇలా వేసేయడం. దూరంగా కొంచెం వేస్తే అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. దానికోసం నేను ఇలాగ దూరంగా తీసుకొని వేసుకుంటున్నాను. నిండా వేసేద్దామా? వేసేస్తే చాలా బాగా వస్తాయి.
మొగ్గలు ఇలాగే ఇలా అన్నిగా ఇవ్వండి. కారం అన్నిటికి పట్టింది కదా ఇలాగా. ఎందుకు అంటే మనం కొంచెం శనగపిండి కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి బాగా వస్తాయి అన్నమాట. ఒక్క శనగపిండి వేస్తే మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా కరకర రావాలంటే మనం ఇలా వేసుకుంటే కరకర వస్తుంది అనమాట. కొంచెం అంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, కానీ నేను అది వేయలేదులేండి. ఎందుకు వేయలేదంటే మళ్ళీ మా మమ్మీ ఉన్నారు, ఆ బియ్యం పిండి అనమాట ఏ డబ్బాలు వేసారో నాకు తెలియలేదు, అందుకు ఈ రెండింటితోనే నేను చేస్తున్నాను. కొంచెం పొద్దున్న పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ పెద్దోళ్ళందరూ ఏం చేస్తారంటే మీటింగ్లు పెట్టుకుంటారు కదా కూర్చొని బయట అందరూ, అలాగే మీటింగ్కి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు అమ్మ వాళ్ళు. అందుకు నేననమాట మళ్ళీ వాళ్ళకి పిల్లడం ఎందుకు అడగడం ఎందుకు అని చెప్పేసి నాకు వచ్చినట్ల విధంగా నేను చేస్తున్నాను, అది అనమాట. కానీ మనం చేసే ప్రయోగాలు కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా నాలాగే చేయండి. మనకి ఏదైనా రాదులే అని చెప్పేసి వదిలిస్తే ఏది రాదండి. మనం చేస్తూ ఉంటే ప్రతిదీ వస్తుందండి. నేనైతే అప్పుడు అలాగే అనుకునేదనమాట, నాకేమీ రాదు, నేనేమంటున్నా చేయలేకపోతున్నాను, నాకు ఏమీ రావట్లేదు అనేసి. అంటే అలాగే ఆటోమేటిక్గా అవే వచ్చేసాయి. ఒక్కొక్కటి చేస్తూ ఉంటే మనకి అది భయపడేసి వచ్చేస్తుంది అనమాట చేయడం. నేనైతే చూసారా అన్నీ ఎలా చేశాను, ఏంటి అన్నీ ఒకేసారి పడేస్తున్నాను అనుకుంటున్నారా? మరి ఇది అమ్మమ్మ వాళ్ళు వాడే పెనాలు ఉంటాయి కదా, అదే అనమాట. అందువల్ల ఇలాగ వేస్తున్నాను నేను. అదే మన కడాయిల్లో అయితే మనం ఇలాగ చేయలేము, అందువల్ల ఇలా చేశాను అనమాట. చాలా ట్రిప్ చాలా ఎక్కువ అవుతున్నాయి చూసారా. చిన్న చిన్నలు పెద్ద పెద్దలు బుల్లులు అన్నీ మొగ్గలు అలా వేస్తున్నాయి. కానీ చాలా అంటే ఇవి ఉడకాలి కదా కొంచెం, ఇలా మనం వేసుకుంటే ఉడుకుతాయి. ఇంకా 2 టైం వేస్తే అయిపోతాయి ఇవి. ఇంకా చూసారా నేను అవి చెదిరిపోకుండా దీంతో మనం కదిపితే నీట్గా వస్తాయి అన్నమాట. అవి లేదంటే చెదిరిపోతాయి అని నేను అంటే చెదిరిపోవు, ఒకదానికి ఒకటి అంటకుండా బాగా వస్తాయి. ఒకదానికి ఒకటి అంటకుండా ఉండాలంటే ఇలాంటిది ఉంటే మనం ఇలా అనివచ్చు. అందుకని నేను అలాంటిది పెట్టుకున్నాను. మరి మీరు అందుకే మన పెద్దవాళ్ళు వంటలు చేసినప్పుడు మనం దగ్గరుండి చూస్తే మనకు ప్రతి వంట కూడా వండేవచ్చు. అర్థమైందా? అప్పుడు మన అత్తమ్మలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటారు నీకేమీ వంట రాదంటే నాకు కూడా వచ్చమ్మా అనేసి మనం గట్టిగా చెప్పొచ్చు అనమాట. అందుకు మనం అనమాట పెద్దోళ్ళు వంటలు చేసినప్పుడు వంటల దగ్గరే ఉండేసి చూస్తూ ఉండాలి. వాళ్ళు ఏం వేశారు, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని మనం అలా చూస్తే ఇలా వచ్చేస్తుంది. నేను చూస్తే కదా నేర్చుకున్నాను ఇది కూడా. మీరు కూడా ఒకసారి వండండి, ఇలా సూపర్ లెక్క వస్తుంది. ఇప్పుడేనండి నాకైతే నోరు ఊరిపోతుంది ఎందుకు చూస్తుంటే. అది ఉడికిన వెంటనే నేనే తినేస్తాను సగం. అలా అనుకోకండి, నేను తిన్ను. ఆయిల్ ఫుడ్ అంటే ఎక్కువ తిన్నాను అనమాట నేను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, బుల్లి పిల్లలు, వాళ్ళకి ఎక్కువ ఇష్టపడతాయి. కానీ మనం నచ్చదు. పెద్దలు కూడా చాలా మంది ఇష్టపడతారండి ఈవినింగ్ టైంలో తినడానికి. ఇవి బాగుంటాయి. అందుకు మనం ఇలా ఒకసారి చేసామంటే రెండోసారి చేయాలనిపిస్తుంది. మళ్ళీ మంచి కలర్ కూడా వస్తుంది. నేను కలర్ వేయకండే కలర్ వస్తుంది చూడండి. మీకు చూపించేటప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నది పిండితో. ఇప్పుడు నేను ఇవి చూపిస్తాను చూడండి, ఇది గోల్డ్ కలర్లో వస్తుంది. చాలా బాగా వస్తున్నాయి. నేను అనుకున్న కంట చాలా అంటే ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఇంత హైలైట్ వస్తుంది అనుకోలే, బాగా వచ్చింది. మీరు కూడా నేను చెప్పాను కదా అవన్నీ ఫస్ట్ వీడియోలో,
అవన్నీ తయారు చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని ఇలాగా ఈ కాలీఫ్లవర్ని అనమాట అలాగే ముక్కలుగా చేసి అవన్నీ వేసి కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి అప్పుడు అనమాట ఇలాగ పకోడీగా వేయండి. వేస్తే మన పిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలి వాళ్ళు అందరూ బాగా నచ్చి మెచ్చి తింటారనమాట. నాకైతే చాలా ఇష్టము ఇలా చేయడము. అందుకే నేనైతే ఈరోజు అయితే పొద్దున్న నుంచి ఇవి ఏమనుకున్నానంటే నేను చేద్దామా, ఏదో ఒకరోజు చేద్దాంలే అనేసి అనుకున్నాను. కానీ అమ్మ ఏమో ఈ కాలీఫ్లవర్ క్యాబేజీ పువ్వులు అనమాట తీసుకురావడం వల్ల మరి ఇంకెప్పుడో ఎందుకు వెయిట్ చేయడము, చేయాలి, ఇప్పుడే చేస్తే మంచిది కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే ఈ పనిలోకి అయితే దిగాను. మీకు చూపిద్దాం కదా ఏ కలర్లో వచ్చాయా అని నేను తీస్తున్నాను అనమాట. నేను మీకు ఫస్ట్ పిండి కలిపేటప్పుడు చూపించేటప్పుడు గ్రీన్ కలర్లో ఉండేది, ఇప్పుడు గోల్డ్ కలర్లో వచ్చింది. చూసారు ఎంత బాగా వచ్చాయో. ఇవి ఇలాగా కరకరామని చాలా బాగుంటాయి తింటే. చూడండి చాలా బాగున్నాయి. అంటే ఇన్ని రకాలుగా చెప్పింది కదా ఈమె, ఎలా వస్తాయి ఏంటని మీరు డౌట్ పడవచ్చు. అస్సలు డౌట్ అంటే అసలు అవసరం లేదండి, బాగా అంటే చాలా బాగా వస్తాయి. కాకపోతే మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. మనం బాగా దీని మీదే మైండ్ పెట్టి చేస్తే ఏ ఒక్క వంట అయినా వస్తుందండి. కాకపోతే మనం సరేలే ఏదో వస్తే రాని పోతే పోనీ అనేసి చేసామంటే అలాగే అది కూడా వస్తుందండి. అలా కాకుండా మనం దీని మీదే మైండ్ పెట్టి చేస్తే మొత్తానికి బాగా వస్తుంది. చూసారు కదా మరి ఎంత బాగా వచ్చిందో. చూసారా ఎంత బాగుంది, సూపర్లా వచ్చింది ఈ పకోడీ. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా చేయాలనుకునేటప్పుడంతా కొంచెం ఇలా చేసుకుంటే మన పిల్లలకు పెట్టడానికి, పెద్దలకు పెట్టడానికి చాలా బాగుంటుందండి. అందుకే నేనైతే ఈరోజు మీకైతే చేసి చూపించాలనుకున్నాను. చేసి చూపించాను, చూడండి ఎంత బాగున్నదో. ఇలాగ ఎంత అంటే అంత తినాలనుకుంటారు ఎవరైనా. ఇగండి చూడండి ఎంత బాగుందో. అందుకోసం నేనైతే మొత్తానికి మీకు చేసి అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరు కూడా ఇలాగ చేయండి ఎప్పుడైనా. బాగుంది కదా, చాలా బాగా చేశాను కదా, చాలా బాగా వస్తుందండి. మీరు కూడా అసుకు అనుకోకండి, నేను చెప్పేదంటే ఇదంతా దీంట్లో ఏమి సోది లేదు, అసుకు లేదు. మనకి ఫుడ్ ఎలా రెడీ చేసుకోవాలని నేనైతే మీకు చెప్పాను. మీరు దాన్ని నేను చెప్పేది అలాగా చూస్తూ అలా మీరు చేస్తారంటే మీకు నచ్చిన విధంగా పకోడీ రెడీ. చాలా బాగుంది కదా. మరి మీకు నచ్చితే మన పకోడీని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. చిన్న బుజ్జి ఛానల్ అండి మంది. ఓకేనా, బాయ్ బాయ్ అండి. మళ్ళీ